Brought to you by V-Guard, co-powered by Sensodyne, Vimal, పలుకులలో కేసరి. అప్పుల గురించి మీరు ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పులు చేశారు. 20% అయితే 27 పైన శాతం మీరు అప్పులు తీసుకొచ్చారు. నెంబర్ అది కూడా వీళ్ళ అజ్ఞానానికి నేను చింతిస్తున్నానండి. శ్వేతపత్రంలో ఉంది. సారీ, అది బోగస్ శ్వేతపత్రం అండి, బిల్కుల్ బోగస్. ఎట్లా అంటే వీళ్ళకి తెలియదండి పాపం, చరిత్ర తెలియదు, భూగోళం తెలియదు అంటుంది. అంత అజ్ఞానం. మేమేం చేసినామంటే మాకుండే పరిమితికి లోబడి అప్పులలో మేమున్నాం. డెఫినెట్లీ ఒకటి ఎవరైనా చూసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ నేను దాని మీద మాట్లాడను, వేస్ట్ ఆఫ్ టైం. నేను చెప్తా ఉన్నా కదా అథారిటీగా, ఐఎమ్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ 10 years. ఐఎమ్ టెలింగ్. దెన్ నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష ప్రభుత్వాలను దెబ్బగొట్టాలనే ఉద్దేశంతో దాన్నంతా స్ట్రీమ్ లైన్ చేసి మొత్తం కంట్రోల్ చేశారండి. 3 సంవత్సరాల ముందు, ఎన్నికలకు 3 సంవత్సరాల ముందు నుంచి. లేకపోతే మన జిఎస్డిపి అసలు దాదాపు 16 లక్షల కోట్లకు పోయింది. ఇది ఆషామాషి వ్యవహారం కాదండి. 31st March to next 31st March, every naya paisa that comes into the kitty of government and every naya paisa that goes out of the kitty of the government is subject to audit by the Comptroller and Auditor General of India. ఆ లెక్కలు విధిగా, ఖచ్చితంగా, తప్పనిసరిగా, రాజ్యాంగబద్ధంగా, చట్ట ప్రకారంగా we have to table it on the house. ఆనాడు ప్రతిపక్షంలో బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఈనాడు ఉప ముఖ్యమంత్రి. ఆయన చదువుకోలేదా, చూసుకోలేదా, మాట్లాడలేదా? ఇవన్నీ ఉన్నాయి కదనండి. ఇప్పుడు ఆర్థిక మంత్రి. ఎస్, అవి లెక్కలు కదనండి, ఆడిటెడ్ లెక్కలండి, ఆడిటెడ్ బై ది కాగ్. దాని మీద కూడా ఇష్టం వచ్చిన పద్ధతిలో ఆరోపణలు చేస్తామంటే, గాలి వార్తలు, గాలి మాటలు మాట్లాడతామంటే ఎట్లా అండి? రాష్ట్ర పునర్విభజన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో 10 సంవత్సరాల వరకు ఈరోజు ఏపీకి అందుబాటులో, ఈనాటికి ఏపీకి అందుబాటులో ఉన్న పవర్లో 53.89% తెలంగాణకి, 46.11% ఆంధ్రాకి ఇవ్వాలి. 10 years తర్వాత ఇంకా తర్వాత ఎవరి బాట వాళ్ళని చెప్పారు, సర్దుకోవాలి. కాబట్టి ఇది చట్టం అండి. ఈ చట్టాన్ని రాజ్యాంగం సాక్షిగా ఆనాటి ఆంధ్ర గవర్నమెంట్ ఉల్లంఘించిందండి. 400 మెగావాట్ల సీలియర్ పవర్ ప్లాంట్ని కూడా మాకు వచ్చిన దాన్ని, మా కోటలో వచ్చిన దాన్ని లాగి ఆంధ్రాకి ఇచ్చారు. అది ఇంకో కష్టం. దీని మీద మేము ఈఆర్సీకి అప్లై చేసాం, పోరాటం చేసాం. వాళ్ళు పట్టించుకోవాలి కేంద్ర ప్రభుత్వం. అప్పుడు ఆ ప్రభుత్వం, అక్కడున్న ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామి ఉంది కాబట్టి వాళ్ళకే డబ్బా కొట్టి మాకు ఇవ్వాలి. ఇంకా తమాషా, ఎక్కడి నుంచి అయినా కొనాలంటే ఇది అంటే ఈజీ మ్యాటర్ మిస్టర్ రజనీకాంత్. కొనాలంటే ఎట్లా? అసలు ఈ రాష్ట్రం నేషనల్ గ్రిడ్లో లేదు. ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి కరెంట్ కొనేదానికి లేదు. ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సాలో లిటిల్ బిట్, 2 రాష్ట్రాల దగ్గరనే ఉంది. కానీ అక్కడ తీసుకోలేము, ఇమీడియట్ తీసుకోలేము, నేషనల్ గ్రిడ్లో లేము కాబట్టి. సో దాంట్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది అన్నప్పుడు మేము అధికారులకు చెప్పాం, మీరు వెంటనే సంప్రదించండి, వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా. మనకు వార్దా డిచ్పల్లి కనుక మనం కంప్లీట్ చేసినట్టయితే ఇమీడియట్గా తీసుకునేదానికి మనకు అవకాశం ఉంటుంది. అది కొంచెం స్టార్ట్ అయ్యి ఆగిపోయింది లైన్. దాన్ని స్టిరప్ చేసినాం సడన్గా. ఒక 6 నెలలకు 8 నెలలకు కనీసం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. స్టిరప్ చేసి సదరన్ గ్రిడ్లో కూడా ఏమైనా ఉంటే కూడా కొనండి, మీరు ఆన్లైన్ కొనండి, మొదలు పెట్టండి అని చెప్పినాం. మీరు ఆశ్చర్యపడతారు రజనీకాంత్ గారు, ఆ రోజు రాష్ట్రమే ఆశ్చర్యపడ్డది, కంట్రీ కూడా ఆశ్చర్యపడ్డది. చాలామంది వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు అందరికీ క్యా కమాల్ కియా సాబ్, క్యా అచ్చా కియా సాబ్ అని ప్రేజ్ చేసినారు. ఎక్సెప్ట్ అగ్రికల్చర్ సెప్టెంబర్ ఎండింగ్ వరకే మేము, అంటే 3-4 నెలల్లోనే అందరికి 24 hours క్వాలిటీ పవర్ ఇచ్చామండి. Brought to you by V-Guard, co-powered by Sensodyne, Vimal, పలుకులలో కేసరి.